హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియో మొదలు పెడుతూనే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. సహజ వనరులైన నీళ్ళని మనము కొనుక్కొని తాగడం గొప్ప విషయమా? నీటి యొక్క స్వచ్ఛతని కాపాడుకుంటూ మనకు దొరికిన గొప్ప వరంగా భావించి తాగడం గొప్ప విషయమా చెప్పండి. మంచో చెడో, తప్పో ఒప్పో రకరకాల కారణాల వల్ల ఈరోజు మనం ప్యూరిఫైడ్ వాటర్ను, మినరల్ వాటర్ను, ప్రయాణాలలో అవసరమనో వాటర్ని కొనుక్కొని తాగాల్సి వస్తుంది. కానీ కాలేజీలలో జరిగే ఫెస్టులలో వాటర్ బాటిల్ సేల్ అవ్వవని వాళ్ళకి రెగ్యులర్గా దొరికే సప్లైని బంద్ చేసి ఆ ఫెస్ట్ రోజు బ్యాగ్ తీసుకురావద్దు, వాటర్ బాటిల్స్ తీసుకొని రావద్దు, తిండి తీసుకురావద్దు, లీటర్ వాటర్కి వాళ్ళకి నచ్చినంత హై ప్రైస్ పెట్టేసి ఫెస్ట్ అంటే పిల్లలు ఎలా ఉంటారు, సెలబ్రేషన్స్లో ఉండి గొంతు తడారిపోతుంది, తప్పక నీళ్ళు తాగాల్సి వస్తుంది, హై ప్రైజులలో కొనుక్కోవాలంట. ఎడ్యుకేషన్ సెలబ్రేషన్స్ అంటే ఇవా? ఇది ఒక కాలేజ్లో జరిగిన సంఘటన. నాకు నిన్న తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఇది ఒక్క కాలేజ్లో జరిగి ఉండదు, ఇంకా అలాంటి కాలేజెస్ ఉంటాయి. ఒకరికొకరు మార్గదర్శకంగా గొప్పగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ మానవ విలువల్ని దిగజార్చుకుంటూ అండ్ మనకి చాయిస్ ఉండదు. సెలబ్రేషన్ మిస్ కావద్దు మిగిలిన వాళ్ళలాగా అంటే ఒకరినొకరు చూసి చచ్చుకుంటూ ఆ రూల్కి. కాలేజ్ స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లలు కూడా కాదు, బీటెక్ చదివే పిల్లలు, ఓటు హక్కు వచ్చి ప్రశ్నించగలిగే ఏజ్ ఉన్న పిల్లలు. స్కూల్లో ఉన్నప్పుడు భావితరాలు అంటూ, నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఎన్ని విన్నాము. ఎక్కడో అంటే పోని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫెస్ట్ పేరు మీద ఇలా జరగడం, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్. నా బాధని విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.